యంగ్ టైగర్ దేవర్గా దూకుడు పెంచాడు. యంగ్ రెబల్ స్టార్ ఆదిపురుషుగా ప్రమోషన్లో ఎమోషన్ షురూ చేశాడు. ఇక పవన్ మహేష్ బ్రేకులు లేకుండా దూసుకుపోతామంటున్నారు. తారక్ చెర్రీ సడన్ గా జాగ్రత్తలు పెంచారు. బన్నీ అయితే సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. ఇలా ఇవి కిక్కిచ్చేలా స్టార్స్ ఎవరి దారిలో వాళ్ళు వెళ్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కొరటాల శివ తీస్తున్న మూవీ దేవరా. ఈ సినిమా టైటిల్ పోస్టర్ పేలింది. ఇక ఈ సినిమా తర్వాత తారక్ చేయబోయేది బాలీవుడ్ మూవీ వార్ అని తెలుస్తోంది. ఆగస్టు ఎండ్ నుంచి ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేలా ఉంది. తారక్ కి బర్త్డే విశేష్ తెలిపినప్పుడే వార్ 2 ప్రాజెక్టుని ఇండైరెక్ట్ గా అనౌన్స్ చేశాడు హృతిక్ రోషన్. అలా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడం ఖాయమైపోయింది. అలానే మార్చ్లో తారక్ మూవీ అనేశాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. సో ఆగస్టులో ఒకటి, వచ్చి మార్చ్లో మరో సినిమాను తారక్ షురూ చేయటం కన్ఫర్మ్ అయింది. పుష్ప 2 షూటింగ్ తో బిజీ అయ్యాడు బన్నీ. ప్రజెంట్ భన్వర్ సింగ్ షెకావత్ తాలూకు ప్రీ క్లైమాక్స్ సీన్స్ తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ఈ షెడ్యూల్ తర్వాత క్లైమాక్స్ తాలూకు ఓ సీక్వెన్స్ ని ప్లాన్ చేశాడట లెక్కల మాస్టారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో శంకర్ తెస్తున్న మూవీ గేమ్ చేంజర్. షూటింగ్ పూర్తయినా కానీ ప్యాచ్ వర్క్ మాత్రం బ్యాలెన్స్ ఉంది. ఆ ఒక్క షెడ్యూల్ తర్వాత గేమ్ చేంజర్ మూవీ తాలూకు పోస్ట్ ప్రొడక్షనే బాకీ అంటున్నారు. పవన్ కళ్యాణ్, సాయి తేజ్ కలిసి చేసిన మూవీ బ్రో. ఈ సినిమా తాలూకు ఓ ఫైట్ సీన్, సాంగ్ పెండింగ్ ఉన్నాయట. అన్నపూర్ణ 7 acres లో ఓ పబ్ సెట్ లో ఫైట్ ని, సాంగ్ షూట్స్ అందరితో ఈ ఫిల్మ్ టీం బిజీ అయితే కొత్త స్కెడ్యూల్లో ఓజీ డైరెక్టర్ సుజిత్ రెడీ అయ్యాడు. మహేష్ బాబుతో త్రివిక్రమ్ శ్రీనివాస్ తీస్తున్న మూవీ తాలూకు గ్లిమ్స్ ఈ నెలాఖరులో రానుంది. అయితే జూన్ 7 నుంచి కొత్త షెడ్యూల్ ప్లాన్ చేశాడట మాటల మాంత్రికుడు. 90 రోజుల్లో 2 షెడ్యూల్స్, కేవలం 2 బ్రేక్లతో టాకీ పార్ట్ పూర్తి చేయాలని ప్లాన్ చేశారట. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ మూవీ సాంగ్ దుమ్ము దులుపుతోంది. ఫుల్ సాంగ్ ఓ రకంగా ట్రైలర్ కంటే ఎక్కువగా ఫోకస్ అయింది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లానింగ్ లో ఉంది ఆదిపురుష్ టీం. ఈ నెలాఖరులో అలానే జూన్ 1st వీక్ లో 2 భారీ ఈవెంట్లను ప్లాన్ చేస్తున్నారట.